హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ కెర్బ్రోస్. సో క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం డిఫరెంట్ అల్గోరిథమ్స్ కాన్సెప్ట్స్ చూసాం. సో ఇప్పటి వరకు చూసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వెరీ ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్. ఇందులో మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి చాలా కష్టం. ఎందుకు అంటే క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఒక పర్సన్ ఎనదర్ పర్సన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ అల్గోరిథమ్స్. సో అందులో మనం స్టెప్ బై స్టెప్ మనం డెప్త్ చూసుకుంటూ వెళ్తున్నాం. అందులో ద నెక్స్ట్ అల్గోరిథం కెర్బ్రోస్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్. సో అది దేనికి సంబంధించిన ప్రోటోకాల్ అంటే అథెంటికేషన్ ప్రోటోకాల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అథెంటికేషన్? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఏ అనే పర్సన్ నుంచి మీకు ఒక కాల్ వచ్చింది, బట్ ఆ నెంబర్ నేమ్తో మీకు డిస్ప్లే అవ్వలేదు. వెంటనే మీరు ఫస్ట్ మైండ్లో థింక్ చేసే విషయం ఏంటి? ఆ పర్టికులర్ నెంబర్ మీకు తెలిసిన వాళ్ళ కాదా, కరెక్ట్ పర్సనా కాదా, ఏదైనా ఒక ఫేక్ పర్సన్ నుంచి వస్తుందా, లేదన్నా ఒక స్కామా? సో ఇలా మీరు డిఫరెంట్ థింగ్స్ అనేవి ఆలోచిస్తారు. సో వీటన్నిటిలాగానే మనకి ఒక డేటా అనేది రిసీవ్ చేసుకోవటానికి, లేదు ఒక పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ పర్సన్ కరెక్ట్గా అథెంటికేటెడ్ పర్సనా కాదా, అంటే కరెక్ట్గా మనతో కమ్యూనికేట్ చేసే పర్సనా కాదా అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్పస్లో. సో దానికోసం మనం యూజ్ చేసే డిఫరెంట్ ప్రోటోకాల్స్లో అథెంటికేషన్ ప్రోటోకాల్ కింద ఈ కెర్బ్రోస్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ కెర్బ్రోస్ అని చెప్పి అక్కడ మీకు ఒక అల్గోరిథం అని చెప్పి, లేదు లేయర్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అథెంటికేషన్ ప్రోటోకాల్. సో నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక నెట్వర్క్ కమ్యూనికేషన్, అంటే మీరు యూజర్ నుంచి యూజర్ అవ్వచ్చు, యూజర్ నుంచి డివైస్ అవ్వచ్చు, యూజర్ నుంచి సర్వర్ అవ్వచ్చు. సో ఒక కమ్యూనికేషన్లో, ఒక నెట్వర్కింగ్ కమ్యూనికేషన్లో మనం అథెంటికేషన్ని స్ట్రాంగ్ చేయడానికి, అంటే ఎక్కడ కూడా ఫేక్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ మధ్యలో అథెంటికేటెడ్ పర్సన్స్ మాత్రమే పర్ఫెక్ట్గా అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ అథెంటికేషన్ ప్రాసెస్ని స్ట్రాంగ్ చేస్తాం. సో క్లయింట్ ఆర్ సర్వర్ అప్లికేషన్స్ బై యూజింగ్ ద సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీ. సో ఇక్కడ యూజ్ చేసే క్రిప్టోగ్రఫీ వచ్చేసరికి సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీ. ఈ సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీలో మనం క్లయింట్ అండ్ సర్వర్ అప్లికేషన్స్ని బేస్ చేసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డయాగ్రామ్, ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం దీనికి సంబంధించిన ప్రోటోకాల్కి సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రోటోకాల్ ఏంటి అంటే అథెంటికేషన్ టెక్నాలజీ బై మైక్రోసాఫ్ట్ ద్వారా మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ నుంచే మనకి ఈ ప్రోటోకాల్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రజెంట్ కూడా మనం మైక్రోసాఫ్ట్ నుంచి ఈ ప్రోటోకాల్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ యూజ్ చేసే క్రిప్టోగ్రఫీ వచ్చేసరికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ మీన్స్ మనకి ఓన్లీ ఒక్క కీ మాత్రమే యూజ్ చేస్తాం. అది అందరికీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సిమెట్రిక్ అంటే ఓన్లీ వన్ కీ యూజ్డ్ ఫర్ ద ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. అదే ఎసిమెట్రిక్ అయితే వీఆర్ యూజింగ్ టూ కీస్, దట్ ఈస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో సిమెట్రిక్ కీ అనేది ఒక కీ మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి మనం ఈ ప్రోటోకాల్ ప్రాసెస్లో కూడా ఓన్లీ సింగిల్ కీ మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఇట్ వెరిఫైస్ ద యూజర్ ఐడెంటిటీస్. ఏ యూజర్ అయితే రిక్వెస్ట్ చేశారో ఆ యూజర్ యొక్క ఐడెంటిటీని చెక్ చేసిన తర్వాతే తనకి ఏం కావాలి అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ యూజర్ ఐడెంటిటీని మనం కంపల్సరీ చెక్ చేయాలి. యూజర్ ఐడెంటిటీ చెక్ చేయకుండా, తన అథెంటికేషన్ చెక్ చేయకుండా అదర్ పర్సన్స్ లాగా నార్మల్గా మనం ఇచ్చేస్తే అక్కడ ఫేక్ పర్సన్స్కి కూడా డీటెయిల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏ యూజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో ఆ యూజర్కి మనం తన యొక్క ఐడెంటిటీస్ని చెక్ చేసి తను అథెంటికేటెడా కాదా అనేది మనం చెక్ చేయాలి. అండ్ ఇందులో 3 ఎంటిటీస్ అనేవి మెయిన్ ఇప్పుడు నేను చెప్పే డయాగ్రామ్లో, దట్ ఈస్ క్లయింట్, సర్వర్ అండ్ కేడీసీ. కేడీసీ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కేడీసీ మీన్స్ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే మనకి ఏ యూజర్కైనా, ఏ సర్వర్కైనా, ఎనీ క్లయింట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అంటే వాళ్ళకి కీస్ అనేవి అవసరం. అలాంటి కీస్ని డిస్ట్రిబ్యూట్ చేసే సెంటర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. సో కీస్ అన్నీ ఒకే చోట స్టోర్ చేసే డేటాబేస్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి
కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సేమ్ అలానే తీసుకుంటాం. దీన్నే ఇక్కడ మనం ట్రస్టెడ్ థర్డ్ పార్టీ సర్వీస్ కింద మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ కేడీసీ. అగైన్ కేడీసీలో మనకి 2 సర్వీసెస్ అనేవి మెయిన్గా ఉన్నాయి. ఆ 2 సర్వీసెస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అథెంటికేషన్ సర్వర్ అండ్ టికెట్ గ్రాంటింగ్ సర్వర్. సో అథెంటికేషన్ సర్వర్ వర్క్ ఏంటి అండ్ టికెట్ గ్రాంటింగ్ సర్వర్ వర్క్ ఏంటి, ఈ 2 థింగ్స్ మనకి డయాగ్రామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ దీనికి సంబంధించిన 1 లైన్ ఆన్సర్, ఇట్ ఈజ్ ఇనీషియల్ అథెంటికేషన్. అంటే మనం ఏదైనా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ సంబంధించి అథెంటికేషన్ చెక్ చేయాలి అంటే స్టార్టింగ్ చెక్ చేసే సర్వర్ అథెంటికేషన్ సర్వర్. ఈ అథెంటికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, యూజర్కి ఒక టికెట్ని గ్రాంట్ చేస్తుంది, యూజర్ కోసం ఒక టికెట్ అనేది గ్రాంట్ చేస్తుంది. టికెట్ గ్రాంటింగ్ సర్వర్ ఏంటి, ఇట్ ఇష్యూస్ సర్వీస్ టికెట్ బేస్డ్ ఆన్ ద ఇనీషియల్ గ్రాంటింగ్ టికెట్స్. ఫస్ట్ టికెట్ ఇచ్చేది ఏఎస్ అంటే అథెంటికేషన్ సర్వర్. బేస్డ్ ఆన్ అథెంటికేషన్ సర్వర్ యొక్క టికెట్ని బేస్ చేసుకుని మనకి టికెట్ గ్రాంటింగ్ సర్వర్ ఇంకొక టికెట్ని గ్రాంట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా సర్వర్తో కాంటాక్ట్ అవుతాం. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇనీషియల్ టికెట్ మనం సర్వర్తో కాంటాక్ట్ చేయడం అనేది కుదరదు. ఆఫ్టర్ ద టికెట్ గ్రాంటింగ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే అనదర్ టికెట్ గ్రాంట్ చేస్తుంది, దాంతో మనం సర్వర్ని కమ్యూనికేట్ చేస్తాం. సో ఈ డేటాబేస్ ఏదైతే ఉందో మనకి ఆల్ స్టోరేజ్ కీస్ అనేవి స్టోర్ అయిన డేటాబేస్ ఏదైతే ఉందో దాని నుంచి అథెంటికేషన్ సర్వర్ అండ్ టికెట్ గ్రాంటింగ్ సర్వర్స్ అనేవి కీస్ని, అంటే కీస్ ఆర్ నథింగ్ బట్ టికెట్స్, సో వాటిని గెట్ చేసుకుని వాటి నుంచి మనం ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో కంప్లీట్ కెర్బ్రోస్ ప్రోటోకాల్కి సంబంధించిన ప్రాసెస్ నేను ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ డయాగ్రామ్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్లో డ్రా చేయాలి. అండ్ ఇది చాలా ఈజీ, మీకు కాన్సెప్ట్ మైండ్లో ఉంది అంటే మీకు ఈ డయాగ్రామ్ అనేది చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. మనం ఫస్ట్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ వన్ క్లయింట్, సెకండ్ వన్ సర్వర్ అండ్ థర్డ్ వన్ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ key distribution center again classified into 2 servers, that is authentication server and ticket granting server. So ఈ రెండు కాంబినేషనే మనం key distribution center కింద చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు క్లయింట్ నథింగ్ బట్ యూజర్, అంటే క్లయింట్నే మనం యూజర్ అంటున్నాం. సో యూజర్ ఎప్పుడైతే ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో సర్వర్తో, తన దగ్గర ఎటువంటి కీస్ ఆర్ టికెట్స్ సర్వర్తో కమ్యూనికేట్ చేయడానికి లేవు. అప్పుడు ఫస్ట్ క్లయింట్ ఏం చేస్తున్నారు, తన యొక్క ఐడెంటిటీస్ చెక్ చేసుకోవడం కోసం అథెంటికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించారు, దట్ ఈస్ క్లయింట్ లాగాన్. అంటే అథెంటికేషన్ సర్వర్లో తను సింపుల్గా ఒక ఐడెంటిటీని చెక్ చేసుకున్నారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాగిన్. సో నెక్స్ట్ అథెంటికేషన్ సర్వర్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టికెట్. ఓకే, సో వన్స్ ఆ టికెట్ వచ్చిన తర్వాత ఈ క్లయింట్ అగైన్ టికెట్ గ్రాంటింగ్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి. సో సమ్ టైమ్స్ మనకి టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుంది, క్లయింట్ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి పంపిస్తే కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అథెంటికేషన్ సర్వర్కి పంపిస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ అథెంటికేషన్ సర్వర్కి పంపిస్తే అథెంటికేషన్ సర్వర్ టికెట్ గ్రాంటింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ స్టెప్. క్లయింట్ అథెంటికేషన్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ client communicate with ticket granting server. So these both are combinedly is nothing but a key distribution center. So next TGT key request వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన టికెట్ ఏంటి, క్లయింట్ నుంచి సర్వర్కి కమ్యూనికేట్ చేయడానికి సర్వర్తో కమ్యూనికేట్ చేసే టికెట్ కావాలి. సో దానికోసం టికెట్ గ్రాంటింగ్ సర్వర్ క్లయింట్ టు సర్వర్ టికెట్ అనేది యూజర్కి ఇస్తుంది. సో దెన్ బేస్డ్ ఆన్ దోస్ టికెట్, అంటే ఫస్ట్ టికెట్ గ్రాంటింగ్ సర్వర్ అథెంటికేషన్ సర్వర్ని బేస్ చేసుకున్న టికెట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఒక టికెట్ ప్రొవైడ్ చేస్తుంది. దెన్ ఆ క్లయింట్ ఏం చేస్తారు, ఆ టికెట్తో సర్వర్ని కమ్యూనికేట్ చేస్తారు, సర్వర్ని యాక్సెస్ చేసుకుంటారు. సో ఇలా మనకి కెర్బ్రోస్ ప్రోటోకాల్ అథెంటికేషన్ ప్రోటోకాల్ కింద మనకి ఒక సెక్యూరిటీ, ఒక బిగ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. వీడియో నచ్చినైతే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.